అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తన మొదటి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే గనక, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేసింది ఒకటేసారి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 3,000 రూపాయలు చేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెల నుంచే వృద్ధులు 4,000 రూపాయల పెన్షన్ని అందుకుంటా ఉన్నారు. వికలాంగులకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1 డబల్ చేశారు. 6,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు అందుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెత్త మీద పన్ను వేసేవాళ్ళు, ఆ చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రద్దు చేసింది. ఉచిత ఇసుకని అమలు పరిచింది తెలుగుదేశం గవర్నమెంట్. గత 5 సంవత్సరాలు ఆదరణకు నోచుకొని ఆంధ్రప్రదేశ్ రోడ్లను డెవలప్ చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ కొత్త రోడ్లు వేయాల్సిన చోట కొత్త రోడ్లు వేస్తూ పోతా ఉంది. అలాగే మరమ్మతులు చేయాల్సిన చోట మరమ్మతులు చేస్తూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో గుంతలు లేనటువంటి రోడ్లని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. దీపం 2 పథకాన్ని అమలు చేసింది. దాదాపు 1,20,00,000 మంది లబ్ధిదారులు ఈ దీపం 2 పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. తల్లికి వందనం పథకం, స్కూళ్ళు ఓపెన్ అయ్యే లోపలనే తల్లుల అకౌంట్లకి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున జమ చేయబోతా ఉన్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని కూడా అమలు చేయబోతా ఉంది కూటమి సర్కార్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యానికి గురయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంటకు బలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడతా ఉంది. ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ జరిగింది. ఇక ప్రభుత్వ భవనాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ పనులను ప్రారంభించి వెళ్ళడం, అంతేకాకుండా దాదాపు 58,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను మనకు అందివ్వడం అదొక శుభ పరిణామం. మంత్రి నారాయణ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. కేవలం 3 సంవత్సరాల్లోనే రాజధానిలో మేజర్ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ప్రజలకు రాజధానిని అప్పగిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వైజాగ్ని ఐటీ హబ్గా మార్చడం కోసం నారా లోకేష్ గారు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. లులు లాంటి సంస్థలు కూడా అక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. లులు లాంటి సంస్థలు కేవలం వైజాగే కాదు, అలాగే రాజమండ్రిలో, తిరుపతిలో, విజయవాడలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉన్నారన్నమాట. ఐటీ హబ్గా వైజాగ్ అనేది ఇప్పుడు రూపాంతరం చెందుతూ ఉంది. పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వైజాగ్ వైపు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి పారిపోయినటువంటి పెట్టుబడిదారులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దాదాపు ఈ కేవలం 1 సంవత్సరంలోనే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కడుపు మంటతో ఆపేసినటువంటి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది కూటమి ప్రభుత్వం. 5 సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ డిఎస్సి నిరుద్యోగులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ కోసం, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు 16,370 పోస్టులను కూటమి ప్రభుత్వం ఫిల్ చేయబోతా ఉంది. ఇక రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం, అంతేకాకుండా రాయలసీమ రైతుల కష్టాన్ని తీర్చడం కోసం హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ని మళ్ళీ పునఃప్రారంభించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇక పోలీస్ కానిస్టేబుల్ అవ్వడమే లక్ష్యంగా ఎంతోమంది యువత గత 5 సంవత్సరాల పాటు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,500 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖలో దాదాపు గత 25 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. ఇప్పుడు దేవాదాయ శాఖలో దాదాపు 250 పోస్టులను భర్తీ చేయడానికి కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. వాటిని డైరెక్ట్గా
రిక్రూట్ చేసుకుంటారు. ఇక పాస్టర్లకు 5,000 రూపాయల భృతి నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇమాంలకు, మౌజంలకు వాళ్లకు 10,000 రూపాయలు ఉన్నటువంటి భృతిని 15,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా దేవాలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి పూజారులకు భృతి కింద వాళ్లకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు వాళ్ళ భృతిని పెంచి ఇప్పుడు 20,000 రూపాయలు అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా నాయి బ్రాహ్మణులు ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి జీతం గతంలో 15,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని మరొక 10,000 రూపాయలు పెంచి 25,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు ఏదైతే 2 నెలల పాటు వాళ్ళు వేటకు వెళ్ళడానికి వీలు లేకుండా నిషిద్ధాన్ని అమల్లో ఉంటుందో ఆ 2 నెలల పాటు మత్స్యకారుల కోసం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం 25,000 రూపాయలు జీవన భృతిని అందిస్తూ ఉందన్నమాట మత్స్యకార నేస్తం కింద. ఇక క్రిస్మస్ సందర్భంగా ప్రతి జిల్లాకు ఇంతకుముందు 30,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని 1,00,000 రూపాయలకు పెంచింది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో ఈ ఏడాదిలో డెవలప్మెంట్ అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వకుండా రెండిటినే బ్యాలెన్స్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం తమ పరిపాలనను సాగిస్తూ ఉందన్నమాట. ఒకవైపు నుంచి పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు, మరొక వైపు నుంచి సంపద సృష్టి అనేది జరుగుతూ ఉంది, మరొక వైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఇంకొక వైపు నుంచి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఎక్కడ కూడా దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్నిటినీ సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం తమ పరిపాలనను అయితే సాగిస్తూ ఉంది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.